చాలా దూరం వెళ్ళి మీకు చూపించాలనే ఉద్దేశం చేస్తున్నాను. ఒకవైపు ఎండ చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ ఫ్రెండ్స్ ఇదే ఈ పల్లె చాలా బాగుంటుంది. మో పుల్ల పుల్లగా తీయగా ఉంది. వీటి గింజల ద్వారా మనకైతే ఆయిల్ చేస్తారు. వీటి గింజల ద్వారా ఈ పండునైతే ఈ పళ్ళునైతే మా ప్రాంతంలో వీటిని అండి. నా కొత్త వీడియోకి స్వాగతం. ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఆ వీడియో ఏమిటంటే మా గిరిజన ప్రాంతంలో మాకు అరుదుగా దొరికే ఒక ప్రత్యేకమైన పండుని అయితే మీకు చూపిస్తాము. ఆ పండు మా గిరిజన ప్రాంతంలో చాలా స్పెషల్. ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే ఆ పండుని అయితే మనం చూస్తాం. మిగతా సీజన్లో మాత్రం చూడలేము. కాబట్టి చాలా బాగుంటుంది పండు అయితే. సో వీడియో చేయడానికి చాలా దూరము ఆ పండు కోసం వెళ్ళి మీకైతే చూపించాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. చాలా కష్టపడి వెళ్తున్నాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఆ పండు కోసం చాలా దూరం వెళ్ళి మీకు చూపించాలనే ఉద్దేశం చేస్తున్నాను. ఒకవైపు ఎండ చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ మీకు చూపించాలనే ఉద్దేశం వీడైతే చేస్తున్నాను. పిల్లల కోసం వచ్చినప్పటికైతే ఆ లొకేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. పచ్చని కొండలు, చెట్లు, ఇదంతా కొండలే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకేమైనా ఉందా చూడండి, ఎంత గ్రీన్గా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి గ్రీన్ అయితే నేచర్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇలాంటి గ్రీన్గా ఉండే లొకేషన్ చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాము. చూడండి, ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరే మనం వెళ్ళాలి. అక్కడ ఆ చెట్టు పండుని మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అయితే ఫుల్గా గ్రీన్గా పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద చెట్లతో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇటువైపు చూస్తే ఇటు కొండ సూపర్. ఇప్పుడైతే ఆ చెట్టు దగ్గర అయితే మనం వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను. పళ్ళు ఎలా ఉంటే చూపిస్తాను. దయచేసి స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లొకేషన్ అయితే మాత్రం మామూలు లేదు. ఏమైనా ఉందా? మామూలుగా లేదు. వర్త్ సూపర్గా ఉంది. చాలా దూరంలో వచ్చాము. అక్కడి నుంచి వచ్చాము, అక్కడి నుంచి. కానీ అంత దూరం వచ్చినప్పటికీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చెట్టు దగ్గర వచ్చేసాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. గాయస్, చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. మనము ఆ చెట్టు దగ్గర అయితే వచ్చేసాము. మీకు మేబీ కనిపిస్తూ ఉండవచ్చు చిన్న చిన్న కాయలతో. సో ఈ విధంగా ఉంటుంది చెట్టు. ఇక్కడ మన వాళ్ళు రెడీగా ఉన్నారు చెట్టుకి. మిమ్మల్ని అయితే ఆ పండుని చూపించడానికి చాలా బాగుంటుంది. ఏదో రెడీగా ఉన్నారా? ఓకే, మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంటే. సో మనమైతే పండుని అయితే చూసేద్దాం. చాలా బాగుంటుంది. మేబీ మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఇదిగో ఇవే ఈ పళ్ళు ఇవే పళ్ళు. చాలా బాగుంది. ఇలా పట్టు ఒకసారి లేచు. ఇది పళ్ళు చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుంది, యమ్మీగా చాలా బాగుంటుంది. తిని చూపిస్తాను ఒకసారి మీకు. చాలా బాగుంది పుల్ల. దీని టేస్ట్ మాత్రం అద్భుతం. చాలా పుల్ల. దీని ద్వారా సి విటమిన్ తప్పకుండా లభిస్తుంది. చాలా పుష్కలంగా లభిస్తాయి దీన్ని. సో ఈ విధంగా ఉంటుంది పండు. చాలా బాగుంటుంది.
అమ్మో! చాలా పుల్లగా ఉన్నాయి. పుల్లగా తీయగా ఉన్నాయి. ఈగలు ఈగలు చాలా పుల్లగా తీయగా ఉన్నాయి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలాంటి పండ్లు మీ ప్రాంతంలో ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం. నాకు తెలిసి ఇది గిరిజన గిరిజన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది అనుకుంటా. సిటీ ఏరియాల్లో మాత్రం ఉండదు ఇది. సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది దీని దగ్గర. సి విటమిన్ చాలా పుల్లగా ఉంది. ఫ్రెండ్స్, వీటిని అయితే బూసిపళ్ళు అంటారు మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని అయితే బూసిపళ్ళు అంటారు. బూసిపళ్ళు వీటి నుంచి అయితే ఆయిల్ చేస్తారు. ఆయిల్ చేస్తారు. వీటిని అయితే బూసిపళ్ళు అంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఇది చూపించాను. సో వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ ఇవ్వండి. సో ఇలాంటి వీడియోలు మా ప్రాంతం నుంచి మరెన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మా గిరిజన ప్రాంతంలో పండించే పంటలు, సహజసిద్ధంగా ఉండే ఇలాంటి పళ్ళు, మా ప్రాంతంలో సంప్రదాయ విధానాలు, ఇలాంటి ఒక మంచి అద్భుతమైన వీడియోలు మన ఛానల్లో త్వరలో రాబోతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ